కుకునూరుపల్లి మండల ప్రజలకు ఇక సమస్యల పరిష్కారం మరింత చేరువ కానుంది. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 17వ తేదీ నుంచి కుకునూరుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రజావాణి ఏర్పాట్లను ఎంపీడీఓ మహబూబ్ అలీ పరిశీలించారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజావాణి ఏర్పాట్లను ఎంపీడీఓ మహబూబ్ అలీ పంచాయతీ కార్యదర్శి స్వప్నారెడ్డితో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించుకునేలా ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎంపీడీఓ మహబూబ్ అలీ తెలిపారు. ప్రజావాణిలో మొత్తం 23 శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉండనున్నారని వెల్లడించారు. మండలంలోని 14 గ్రామాల ప్రజలు తమ సమస్యలను మండల నోడల్ అధికారికి దరఖాస్తుల రూపంలో అందజేసి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కారం పొందవచ్చని సూచించారు. చిన్న సమస్యల పరిష్కారం కోసం గజ్వేల్ డివిజన్ కార్యాలయానికి లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా మండల కేంద్రంలోనే ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం చూపనున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సోమవారం 17 ఆగస్టు నుంచి ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో 23 శాఖలకు సంబంధించిన అధికారులు మండల కేంద్రానికి వచ్చేసి మన కుకునూరుపల్లి మండల పరిధిలో ఉన్న 14 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజలు ఇచ్చే దరఖాస్తులను స్వీకరించి దానికి పరిష్కారమయ్యే మార్గంలో చూడబడుతున్నాయి. దీనికి సంబంధించిన మన మండల స్థాయిలో పరిష్కారం చేయబడతాయి. జిల్లా స్థాయిలో పంపాల్సింది జిల్లా స్థాయికి పంపుతాం, డివిజన్ స్థాయికి ఏమైనా పంపాల్సి ఉంటే డివిజన్ స్థాయికి పంపుతాము. ఇది పోను మళ్ళీ మన స్టేట్కు కూడా వేరే దేశాలకు ఉండే వాళ్ళకి సమస్యలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం ప్రజావాణికి మన స్టేట్కు రిఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకటి. దీనిలో భాగంగా మనం ఒక హెల్ప్ డెస్క్, మెడికల్ క్యాంపు, మరొకటి ఇది ఎంక్వైరీ డెస్క్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. అన్ని సౌకర్యాలతోటి మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ అవకాశాన్ని చక్కగా సిద్దిపేట జిల్లా కానీ గజ్వేల్ వరకు కానీ పోకుండా మన మండల స్థాయిలో ఉన్న 14 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజలు వాళ్ళ సమస్యలతో